జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడమే లక్ష్యము అని చెప్పిన తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి పాలనకి కితాబు ఇచ్చినటువంటి సందర్భం నడిచింది కదా నేరుగా. దానికేం సమాధానం చెప్తారు అనే ప్రశ్నతో వీళ్ళు ముందుకొచ్చారు ఇప్పుడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో నాగబాబు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, కానీ అసలు దీనికి ఏమాత్రమూ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న వ్యక్తి చిరంజీవి గారు. ఆయన రీసెంట్గా జరిగినటువంటి అల్లు అర్జున్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి ఆయన ఆశీర్వదించి వచ్చాడు, సతీ సమేతంగా వెళ్ళి. ఆ తర్వాత తన బర్త్డేకి అల్లు అర్జున్ ట్వీట్ చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఆశీర్వదించాడు అతన్ని. ఎక్కడా ఏమీ జరగనట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నాడు. అలాగే ఈయన కూడా అది నిజానికి మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో తను ఆవిడని తబిత గారిని అంటున్నట్టుగా ఆవిడని అడ్రస్ చేసి మాట్లాడుతున్నట్టుగా మొదలుపెట్టి దాని కంటిన్యూషన్లో ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్కి వెళ్ళి వివాదాన్ని రాజేశాడు ఈయన. అది ఈ పుష్ప మీద పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వాదనకి రియాక్షను అనే పద్ధతిలో ప్రపంచం తీసేసుకుంది. అందరికీ అభిమానులు ఉంటారు, నాకు ఆర్మీ ఉంటుంది అని చెప్పడం ఇంకొంచెం రెచ్చగొట్టింది. రెండోది, నేను అభిమానుల కోసం హీరోగా మారాను అన్నాడు ఆయన. అంటే కృష్ణ గారు ఆ రోజుల్లో చెప్పేవాడు, నేను తెనాలిలో చదువుకునే రోజుల్లో దేవదాస్ విజయోత్సవాలకి అక్కినేని నాగేశ్వరరావు గారిని చూడటానికి జనాలు కొట్టుకున్నారు, దాంతో ఇలా హీరో అయితే మన్ని చుట్టానికి కూడా కొట్టుకుంటారు కదా అనిపించి హీరో అవ్వాలనుకున్నాను నేను అని దాదాపు అలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు ఈయన. అయితే ఈయనకి ఇన్స్పిరేషన్ కలిగించింది చిరంజీవి గారి అభిమానులే అయి ఉంటారు కదా, అందుకని చిరంజీవి తర్వాతే ఎవరైనా అన్న ధోరణిలో ఈయన శ్రీనివాస్ ప్రసంగం కొనసాగింది. ఒక వార్నింగ్ లాగానే మాట్లాడాడు, తను చాలా కాన్షియస్గా వార్న్ చేస్తున్నట్టుగానే మాట్లాడాడు. ఇది ఇబ్బంది కలిగించే అంశమే, డెఫినెట్గా జనసేనకి ఇబ్బంది కలిగించే